గరికిపాటిగారికి ఎవరైనా చెప్పండి. జపాన్, చైనా, కొరియా, యూరప్లోని కొన్ని దేశాలు, అగ్రదేశంగా పిలువబడే అమెరికా, ఇలా చాలానే దేశాలున్నాయి. విద్యార్థుల స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ ఒకే విధమైన ఉచిత భోజనం లేదా అతి తక్కువ రుసుముతో భోజనం అందిస్తున్నారు అని. అణగారిన వర్గం నుంచి వచ్చిన విద్యార్థులకు ఒక్కపూట భోజనంకు అయ్యే ఖర్చు కేవలం 5 నుంచి 7 రూపాయలు మాత్రమేనని కాస్త అర్థమయ్యేటట్లు చెప్పండి. అంతర్జాతీయ ఆకలి సూచీక పట్టీలో 127 దేశాల్లో మన స్థానం 105. ఒక్కపూట భోజనం పెట్టినా కూడా మన స్థానం దిగువ స్థాయిలో ఉంది అంటే ఎంతమంది ఆహారం లేక అలమటిస్తున్నారు. కుర్చీలో కూర్చొని పట్టువస్త్రాలు ధరించుకొని ప్రవచనాల రూపంలో ధనాన్ని సంపాదిస్తూ నీతులు చెప్పే మీకు ఆకలితో అలమటించేవారి కన్నీళ్లు ఎందుకు కనిపించవు అని కాస్త అయ్యవారిని నిలదీయండి. ప్రవచనాలు వల్లించడంతో పాటు ప్రపంచ జ్ఞానం కూడా సంపాదించుకోమని చెప్పండి కాస్త.